ఓవర్ వెయిట్ వల్ల వచ్చే అదర్ కండిషన్స్, హైపర్టెన్షన్, డయాబెటీస్ అండ్ ఎనీ అదర్ ఆర్గన్ డిజీజెస్, వీటి వల్ల కూడా బాడీ ఇమ్యూనిటీ దెబ్బతిని ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ అనేటివి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అంటే మనం దానివల్ల ఈ రెసిస్టెన్స్ తగ్గుతూ మాటికి ఇట్లాంటి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ డెవలప్ అవ్వడం. సో అల్టిమేట్లీ రెస్పిరేటరీ డిజీజెస్ కూడా ఇది ఒక కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. సో వెయిటే మెయిన్ ప్రాబ్లం అంటారు. అంతే కదా. ఇప్పుడు మనం బ్రీత్ చేయాలి అని అంటే దాని చుట్టూ ఉన్న చెస్ట్ వెయిట్ అనేది వెయిట్ ఎక్కువగా ఉందనుకోండి, ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. సో న్యాచురల్లీ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల మనం అంత డీప్గా బ్రీత్ చేయలేము. మన లంగ్ కెపాసిటీ మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. సో దట్ కంట్రిబ్యూట్స్ టు మనకి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ లెస్ లంగ్ ఫిట్నెస్ అండ్ మోర్ ఛాన్స్. అందుకే మెట్లెక్కేటప్పుడు కూడా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆయాసం ఎక్కువ వస్తుంది బహుశా. ఐఎమ్ సేయింగ్ అపార్ట్ ఫ్రమ్ హార్ట్. అండ్ నాట్ ఓన్లీ దట్, అంటే ఇప్పుడు మనకి రెస్పిరేటరీ సిస్టమ్ అనేది బాడీకి ఆక్సిజన్ ప్రొవైడ్ చేస్తుంది. అది ఒక 50 kg అండ్ అంటే ఆప్టిమల్ వెయిట్ ఉందనుకోండి, వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సిన ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. అది మామూలుగా లంగ్ తన పని తను చేస్తే సరిపోతుంది. దీన్ని ఓవర్ డోస్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు అంతే కదా, దానికి 100 kg యాడ్ చేశారనుకోండి, ఇది అంత ఎక్స్ట్రా సప్లై చేయాలి. అది అంటే ఎవ్రీ ఎఫర్ట్ అంత ఎక్స్ట్రా పెట్టాల్సి ఉంటుంది రెస్పిరేటరీ సిస్టమ్. న్యాచురల్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ స్టార్ట్ స్ట్రగ్లింగ్, గెట్స్ వీకర్. సో అన్హెల్దీ ఇండియాకి ప్రైమరీ కాజ్ ఇస్ వెయిట్ గెయిన్. Weight gain in the latest generation as of now what is happening, which is causing so many issues and so many other issues.